నెక్స్ట్ సరే ఇందులో ఇందులో కూడా క్రీడ పాల్గొంటాం. మీరు రిటైర్ అయింది ఎప్పుడు? 2005 సార్. ఏజ్ దీంట్లో ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? దీనికి ఏమి ఇబ్బంది అవ్వదు, దీన్ని ఉంచుకోండి. దీనికి ఇబ్బంది ఏమవుతుంది, దాన్ని ఉంచుకోండి. ఆవిడ ఆధార్ కార్డు ఇప్పుడు దీనికోసం వచ్చారా? ఇది ఒకటి నేను ఎఫ్ఎంఈ మెడికల్ అలవెన్స్ ఏదో అంటున్నారు. మెడికల్ అలవెన్స్ అంటే నేను రిటైర్ అయిపోయింది సార్. అది సార్ మీరు పెన్షన్ స్లిప్ తీసారా? ఇప్పుడు పీపీఓతో పాటు పెన్షన్ స్లిప్ కూడా ఉందా? పర్లేదు, నేను తీస్తాను, నేను చెక్ చేస్తాను. మీకు హెల్త్ కార్డు ఉందా? దాంతోపాటు మీకు 1000 రూపాయలు కూడా వస్తుందా? నిన్న మరి దాంతో 1000 రూపాయలు కూడా వస్తుందని చెప్పారు. సరే, ఇది చూసారు. ఇంకా ఇది కాకుండా ఇంకా ఏంటి ప్రాబ్లం? ఈ చైర్లో మీరు కూర్చోండి, నాకు ఇంకో చైర్ రుద్దినట్టుగానే ఉంది, రుద్దినట్లుగానే ఉంది. ఎందుకంటే ఆ పెన్ను కలరు ఈ పెన్ను కలరు మారుతుంది. ఇది ఎవరు సర్టిఫికేట్ ఇచ్చింది? దాన్ని పెట్టి ఐడెంటి కార్డు కూడా ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీస్కి పెడుతున్నారు సార్. ఇందులో కూడా క్రీడ పార్వతనే రాసేసారు. పెన్షన్ సార్. సోల్జర్ బోర్డు వాళ్ళు అడగటండి. సోల్జర్ బోర్డు వాళ్ళే ఈ కాగితాలన్నీ చేసి రికార్డుకి పంపించాలి కదా. సోల్జర్ బోర్డు వాళ్ళు మిమ్మల్ని అడగటం కాదు, సరే అడిగారు. అడిగిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళే రికార్డుకి పంపించాలి. దీనికి ఏమేమి చేయాలని. మీరు వెళ్ళారా? జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళారా? ఏమన్నారు? వాళ్ళు ఈ కాపీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అన్నాను సార్, మీరు అదేదో మీరు చేసారు సార్. అంటే దాని ప్రొసెస్ ఏంటో చెప్తే చేస్తారు కదా, తర్వాత ఎప్పుడో చేయించుకోవడం ఏంటి? అలాగా అన్నారు. ఆ రోజుని కూడా మా మిషన్ బయటకు కూర్చుంది. ఇప్పుడు మీ పరిస్థితిని చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఎప్పుడు ఏమవుతుందో ఏంటో ఇది, ఎందుకంటే ఇది భగవంతుడిది, ఇది మనుషులు ఎవరు చేయలేదు కదా. ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఒక కంగారు ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలో త్వరగా పూర్తి చేసుకోవాలి పనులు. తర్వాత ఇప్పుడు చేసుకోండి అంటే దాంట్లో అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడ? ఏ జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసు? విశాఖపట్నం. సరే, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే మీ ఆధార్ కార్డులోనేమో మీ భార్య పేరు ఏ పార్వతి అని ఉంది. అంటే ఏ పార్వతి అంటే అందనపల్లి పార్వతి అని. డిశ్చార్జ్ బుక్లో కూడా ఏ పార్వతి అనే రాశారు. కానీ మీకు పీపీఓలో మాత్రం తీడా పార్వతి అని వచ్చింది. దీన్ని రికార్డు వాళ్ళతో మాట్లాడాలి ముందు. ఏ రికార్డు మీది? ఆర్టీ రికార్డు.
ఆర్టీవీ మాట్లాడతాను. ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి మీకు ఫిక్స్డ్ మెడికల్ ఎలవెన్స్ వస్తుంది, అది అది ఆపాలా ఫస్ట్. ఫిక్స్డ్ మెడికల్ ఎలవెన్స్ అంటే ఏంటంటే మాకు అర్థం ఉంది, అది ఐడియా ఉందా? ఈసీహెచ్ఎస్ కార్డు కనుక ఉంటే ఫిక్స్డ్ మెడికల్ ఎలవెన్స్ రాదు. ఈసీహెచ్ఎస్ కార్డు నేను చెప్పేది అర్థం, నేను సగం వింటున్నాను, మిగతా సగం కూడా వినాలి. ఈసీహెచ్ఎస్ కార్డు ఉంటే నెలకు 1000 రూపాయలు మెడికల్ ఎలవెన్స్ రాదు. ఈసీహెచ్ఎస్ కార్డు లేకపోతే నెలకు మెడికల్ ఎలవెన్స్ 1000 రూపాయలు వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఒకటి కార్డు ఉంటుంది, ఇంకొకటి 1000 రూపాయలు కూడా తీసుకుంటూనే ఉంటారు. అది ఎప్పుడైనా వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే మీకు ఆ 1000 రూపాయలు ఎప్పటి నుంచి వస్తున్నది అనేటువంటిది కంప్యూటర్లో కనిపిస్తుంది. అది ఇప్పుడు సంవత్సరానికి 12,000 అవుతుంది. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచో 7 సంవత్సరాల నుంచో వస్తుంది అనుకోండి, మొత్తం ఒకేసారి రికవరీ చేస్తారు. అప్పుడు ఎంత అవుతుంది? ఒక 5 సంవత్సరాలే అనుకోండి, సంవత్సరానికి 12,000 చొప్పున 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 60,000 రికవరీ చేస్తారు. మీకు కార్డు అంటే మీ పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఒకవేళ మీకు ఎఫ్ఎంఏ కనుక వస్తే అవి వర్తిస్తాయి అని చెప్తున్నాను. మెడికల్ కార్డు ఉంది, కొంతమందికి ఎఫ్ఎంఏ వస్తుంది. నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే ఆయనకి ఎఫ్ఎంఏ కూడా వస్తుందండి అని అన్నారు. నేను చెక్ చేస్తాను, ఒకవేళ వస్తుంటే దాన్ని ఆపాలి. అది ఒకటి. రెండోది మీ భార్యది ఒకటి, పేరు ఒకటి, ఈ 2 ఓకేనా? ఇంకా ఏమున్నాయి? పేరు, ఆధార్ నంబర్. ఎందుకంటే పీపీఓ కాపీలో మీ భార్యది డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆధార్ నంబర్ లేదు, పాన్ కార్డు ఎంట్రీ లేదు, ఈమెయిల్ అడ్రస్ కూడా లేదు. అవి నేను చూస్తాను. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? పెన్షన్ బుక్ ఇప్పుడు మీకు అంత అక్కర్లేదు, అది పాత రోజుల్లో పెన్షన్ బుక్. ముందు మీకు డిశ్చార్జ్ బుక్ ఉంది, డిశ్చార్జ్ బుక్ ముఖ్యం. పాత రోజుల్లో పెన్షన్ బుక్ ఇచ్చేవాడు, పాత రోజుల్లో పెన్షన్ బుక్, వాళ్ళకి డిశ్చార్జ్ బుక్ ఉండేది కాదు. అది ఎప్పుడు ఈ ట్రెజరీ పెన్షన్ ఇచ్చేవాడు, అప్పుడు ట్రెజరీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఈ డిశ్చార్జ్ బుక్లు ఉండేవి కాదు, వాళ్ళకి ఓన్లీ పెన్షన్ బుక్ ఇచ్చేవాడు. ఎప్పుడైతే బ్యాంక్ పెన్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు ట్రెజరీ బుక్ అంటే అది పెన్షన్ బుక్ కాకుండా ఈ డిశ్చార్జ్ బుక్, పెన్షన్ బుక్ 2 ఇచ్చేవాడు. ఇప్పుడు డిశ్చార్జ్ బుక్ కూడా ఇస్తున్నారు, పెన్షన్ బుక్ ఇవ్వట్లేదు. కాబట్టి మీకు డిశ్చార్జ్ బుక్ ఉంది కాబట్టి పెన్షన్ బుక్ ఉన్నా లేకపోతే మీరు దాని గురించి ఏమీ ఇబ్బంది పడదు. ఎందుకంటే మీ పెన్షన్ వివరాలన్నీ మీ బ్యాంకు స్టేట్మెంట్లో వచ్చేస్తాయి. కాబట్టి మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడదు. ఓకేనా? కొంచెం కూర్చోండి, నేను సిస్టమ్ చేసి పెడతాను. అందరికీ నమస్కారం. నేను మన ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ను మాట్లాడుతున్నాను. ఈరోజు 12 జూన్ 2026. ప్రతిరోజు మన కార్యాలయం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల నుండి ఎవరైతే మాజీ సైనికులు తమ సమస్యల్లో ఉండి మనకు ఫోన్ చేస్తారో లేదంటే మన కార్యాలయానికి వస్తారో వారికి మనం అందించేటువంటి సేవలు వీడియో రూపంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉన్నాం. మన కార్యాలయం అందిస్తున్నటువంటి సేవలకు స్పందించి చాలామంది మనకు ఫోన్లు చేసి ఈ సేవలు ఇలాగే కొనసాగాలి, అనేక మందికి మేలు జరగాలి అనేటువంటి ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడాను ఇస్తున్నందుకు మాజీ సైనికులకు ప్లస్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రత్యేకంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి ఒక మాజీ సైనికుని యొక్క కుటుంబం యొక్క విషయాలు మీ అందరితో ఈ రోజున మనం తెలియజేయబోతున్నాం. మన మధ్యలో అందానపల్లి చిన్నారావు గారు విశాఖపట్నం నుంచి ఈ రోజున మాకు తెలీదు వాళ్ళు ఈ రోజున వస్తున్నారని, కానీ వాళ్ళకున్న సమస్యల్లో మన బాపట్లకి వచ్చిన తర్వాత మేము ఇలా వచ్చాము అని ఫోన్ చేస్తే విశాఖపట్నం నుంచి వచ్చారా అని నేనే ముందు వీళ్ళ పని చేసి పంపించాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చి వాళ్ళని మన ఆఫీస్కి పిలవటం, ఉదయాన్నే వాళ్ళు ఇక్కడే ప్రిపేర్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇంకా బయట కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొట్టమొదట వీళ్ళ సమస్యలను పరిష్కరించి, ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మొట్టమొదట వీళ్ళ సమస్యలను పరిష్కరించి పంపిద్దామని
వీళ్ళ పని ప్రారంభించాము. వాళ్ళ నుంచే మనము తెలుసుకుందాం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి, ఏ విషయం మీద వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది వారి నోట తిందాము. తర్వాత వారికి మన ఆఫీస్కు వచ్చిన తర్వాత మనం ఏమేమి సేవలు అందించాము అనేటువంటిది నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. బాధపడకండి. ఆంధ్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఇండియన్ ఆర్మీలో 16 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నాకు ఉండడానికి ఇల్లు లేదు. నా భార్య పెన్షన్ రాదని కాగితాలు సరిలేవు. అది నేను బాపట్ల ఉన్నారని సంగతి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మేము ఆధారపడే ఉన్నామని మేము అనుకుంటున్నాం. మాకు వచ్చినట్టే ఉండడానికి గృహాన్ని ఇచ్చారు, బాగా సహకరించారు, టిఫిన్ అది పెట్టారు. ఇవాళ నిజంగా అయితే ఏ ఎక్సైజ్ మ్యాన్కి కూడా ఇదే మా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సహకరించి మీ యొక్క సేవల్ని అందరూ అందుకుండేలాగా మీ యొక్క ఉపకారం మర్చిపోవడానికి మాకు ఇది లేదు. ఇంకోటి మాకు వచ్చిన తర్వాత మాకు అందినవి అన్నీ బాగా సహకారం చేశారు. మాకు మెయిన్ ఇంపార్టెంట్ మాకు గృహం లేదు. ఆ గృహం కూడా మాట్లాడారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడారు, వేరే మినిస్టర్ గారితో మాట్లాడారు, రికార్డ్ ఆఫీసర్తో మాట్లాడారు. మాకు ఇవాళ చాలా హ్యాపీఫుల్. మేము చాలా రుణపడి ఉన్నాం. సార్ మాకు చాలా బాగా చేయించారు. కానీ ఒకటే మా గవర్నమెంట్కి విన్నపం, ఇలాంటి సేవ చేసిన వాళ్ళకి, ఇక్కడ అంత దీనిగా చేస్తున్న వాళ్ళకి, మేము గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంత చేస్తున్నారు కాబట్టి మీ అన్న సహకారం కొంచెం వాళ్ళకి ఏదో చేసి పెడితే మేము మా ఈ విన్నపం. నమస్కారం సార్. మరొక విషయం ఏంటంటే, ఆయన తోటి మాజీ సైనికులు ఆయన కోసం కుర్చీ వేసి కూర్చోబెట్టాలి అని మేము ఎక్కడైనా ఆయన గౌరవిద్దామని మేము వచ్చిన వాళ్ళందరినీ కుర్చీలను కూర్చోబెడతాం. కానీ ఆయన కుర్చీలో కూర్చోలేని స్థితిలో ఆయన ప్రస్తుతం పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఆయనకి ఏం జరిగింది అనేటువంటిది ఆయన చెప్పడం మర్చిపోయారు. కొంచెం అది వివరించారు. నాకు మెయిన్ మొన్న యాక్సిడెంట్ అయిందండి. 1 month అయింది. 1 month అవుతే కాళ్ళు తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి సెకండ్ టైం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడంతో బోన్ ఇరిగిపోయింది. దానివల్ల నేను నించోలేను, కూర్చోలేను, చేరిపోయిన ఆటలపైన. నెక్స్ట్ నాకు నడుము ఆపరేషన్ మెయిన్ 14 times ఆపరేషన్ అయింది. ఇంకా లాస్ట్ టైం మీ డాక్టర్ గారు చెప్పేసారండి ఆపరేషన్ అవ్వదనిసారు. ఇంకా లాస్ట్ గాజు బొమ్మ టైప్ అలాగన్నారు. అందులో ఇంట్లో అందరూ భయపడుతున్నారు. దయచేసి మీ వంత నాకు ఏదో సహకారం చేసి సార్లకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ హెల్ప్ఫుల్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్ చేయండి. తన పిల్లలు కూడా పాపం హ్యాండిక్యాప్లు ఇద్దరును. అయినా ప్రజల గురించి ఇంత సేవ చేస్తున్నందుకు మీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఒకటే విన్నపం, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీ వంతు అనేది కొద్దిగా సాయం చేసి మాకేదో మమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళకి అందరికీ అలాగే టీలు ఇవ్వడం, టిఫిన్లు పెట్టడం అంటే సమాజం కాదు సార్. మా అలాగే ఆయన సార్ కూడా సేవ చేస్తున్నందుకు కొంచెం ధన్యవాదాలు సార్. అమ్మా మీరు మీ మనసులోకి వచ్చింది చెప్పండి. మీ మనసులోకి వచ్చింది చెప్పండి. 2 మాటలు చెప్తారు కదా, అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. మీకు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మీరు రాబోయే ముందు మీరు ఎలాంటి దాంతో వచ్చారు, ఇప్పుడు మీ మనసు ఎలా ఉంది, మీ సమస్య నిజంగా ఆ కొత్త మేము చెప్పలేము సార్. చాలా బాగా హెల్ప్ఫుల్ చేశారు సార్. కొన్నాళ్ళు ధైర్యం వచ్చింది సార్ మీ ఆఫీసులో. వాళ్ళకి మంచి చేదోడు వాదోడు అయ్యారు. మీరు ధైర్యంగా ఉండాలా. ఇప్పటి వరకు వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు మీరు ఉన్న పరిస్థితుల్లో మీరు మీకు సపోర్ట్ గా ఎవరు ఉన్నారని అనుకున్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళతో పాటు మేము కూడా మీతో పాటు ఉన్నాం.
ఈ ఆపరేషన్ చేసి అన్ని సర్టిఫికెట్లు ఎప్పుడెప్పుడు తెమ్మంటున్నారండి. ఈయన పరిస్థితులు తిరగలేకపోతున్నాడు. ఈ డాక్టర్ అంటే ఆ డాక్టర్ అంటున్నారు, అక్కడికి వెళ్తే ఎక్కడ తిప్పిస్తున్నారు, ఇక్కడ కేర్కి అంటున్నారు, అలా ఎన్ఆర్ఐ అంటున్నారు, ఈ కిమ్స్ హాస్పిటల్ అంటున్నారు, ఇలా తిప్పించేస్తున్నారు. ఈ పాపం షుగర్ బీపీ రేజ్ అయిపోయి ఆ పిల్లలు అందుబాటులో లేక ఈయన తిరగలేక ఎవరు సపోర్ట్ చేయలేక చాలా మానసికంగా సతమతం అయిపోతుంది. మాకు ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. దగ్గర ఉన్నారు సార్. మీరు ఏమవుతారు? మేనల్ మీరు మేనమామ గారు అబ్బాయి. మేనమామ గారు. వీళ్ళ అమ్మగారు మా మేనత్ సార్. మేనత్. రైట్. చాలా సఫర్ అవుతున్నాడు సార్. అందుకే నేను చూసి రాలేదు సార్. ఇలాగే నేను చాలాసార్లు అనుకున్నాను సార్ దయసాచిగా. అయితే కట్టుకోవడానికి ఓపిక కూడా లేదు సార్. వాళ్ళు కూడా నాకేమన్నారంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రెండు రోజులు తిరగడం, 3వ రోజుకి వెళ్ళాక ఆపేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన ఏం లోకేష్ గారి దగ్గర కానీ నన్ను తీసుకెళ్ళలే, అంతమందినో బతిమాలేను, ఎవరు తీసుకెళ్ళలేదు. కట్టుకోలేను ఇల్లు కల అలాగని చెప్పేసి ఎవరిదో ఏమన్నా సహకారం చేస్తారు ఏమన్నా దయతోటే మాత్రం. రేపు వచ్చి డిసెంబర్లో నీళ్ళు ఖాళీ చేసామన్నారు. ఉండవట్లేదు సార్. వీళ్ళు పొజిషన్ చూసి ఏమో ఏ టైంకి వెళ్ళమంటారో. నేను అసలు ఎక్కువ రోజు సంవత్సరం ఉన్నప్పుడు ఖాళీ చేయించాను. 6,000 సార్ అది. కొన్నాడు సార్, అన్ని కొన్నాడు. ఆ బాబు మంచోడు కాక పోయి ఇవాళ నిజంగా సార్ పరిస్థితి ఉండదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంత సేవలు చేశారు, మాకు అనుకున్న పని అయింది అని మేము చాలా ఫీల్ అవుతున్నాం సార్. వాటిపైన భగవంతుడు ఆకలే లేదు సార్. ఇవాళ మాకు ఆకలే అనిపించలేదు. నేను బస్సు ఎక్కాను సార్. మెయిన్ ప్రాబ్లము 7 నెలలు చూసాడు. బయటకు వస్తే ఏమో ఎక్కడ ఎలాగెళ్ళాలి. ఫుడ్ కూడా కూర్చోండి. తన ఇదైపోయి తన మైండ్ పాడు చేసుకుంటుంది. ఏమో నేను ఆయనేమి చచ్చిపోతానో నేను చచ్చిపోతాను అన్న డౌట్ వచ్చింది సార్. ఇంకా మాలో ఫీలింగ్ వచ్చింది సార్. ఇంకంతే. నా చిన్న కూతురు ఇక్కడే ఉంటుంది. నాన్న అంతలేదు నోరు లేదు, ఫోన్ చేయడం ఆడొచ్చి చదువుతాయి. 3 సార్లు వేసుకోపోయి. ఓ మై గాడ్. 3 సార్లు వేసుకోపోయి. ఎవరు చీరలు ఇచ్చిన అమ్మాయి? మొట్టమొదటి ఈ రోజున అమ్మాయికి ధైర్యం చెప్పండి. అమ్మా, మాకు సపోర్టుగా, మా సమస్యను పరిష్కరించడానికి సపోర్టుగా వరప్రసాద్ సార్ ఈ రోజున మాకు ఈ పనులు చేసి పెట్టారని చెప్పండి. అమ్మాయికి ఒక ధైర్యం వస్తుంది. నువ్వు నీ కుటుంబాన్ని నడిపించుకో, నువ్వు ధైర్యంగా ఉండు. సార్ ఈవేళ ఇక్కడికి వచ్చినా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది నాకు. ఇలా రోడ్డు మీద చూసి వెళ్ళిపోవాలి తప్ప ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. ఎందుకని? అమ్మాయి సూపర్ కొట్టేస్తానండి, తిట్టేస్తాడు. మేము వాళ్ళకి కట్టి కనపడకూడదు. ఎందుకని ఎందుకని తిట్టడం కూడా? వచ్చి మాట్లాడుతున్నాను. మేము రావే రావు. సరే చూద్దాం లేదు సార్. ముందు ఇది క్లియర్ అయితే అవి సెట్ అవుతాయి. నిలదొక్కుంటే నేను ఇందాక చెప్పాను కదా, ముందు మీరు నిలబడండి, సెట్ అవుతాయి. మీరు నిలబడటానికి మీతో పాటు మేము ఉన్నాం కదా, ఒకటి చేసుకొద్దాం చెప్పాం కదా. రైట్ మంచిది సార్. మీకు కార్డు ఇవ్వండి సార్. నేను ఇస్తాను. ఇలాంటి సమస్యలు ఏమైనా నేను తీసుకొస్తాను. ఇక మా ఇంకో సమస్య ఉంది, దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడి తప్పకుండా చేసేది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఇంకా ఎక్కువ, నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్ళ ముందు ఈరోజు చూసారు అంతా కూడా. రైట్ మంచిదండి. మన చాలా పని ఉంది, తప్పకుండా మేము చేస్తాం. మన ఆంధ్ర రాష్ట్ర వివిధ దళ మాజీ సైనికులకు శుభోదయం. ఒక విధంగా వాళ్ళ బాధలు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులు కానీ అవి విన్న తర్వాత నాకే హృదయంలో ఒక బరువు అనిపించింది. ఒక బరువు అంటే బాధ. ఎంత బాధ అయితేనో అది పెద్ద బరువులాగా అనిపిస్తుందో, ఈరోజు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు అటువంటి సమయాల సందర్భాలు చూశాను. ఈ రోజున వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత నాకు అదే హృదయంలో బరువు అనేటువంటిది ఒక ఫీలింగ్ ఏర్పడింది. ఏదేమైనా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన మాజీ సైనికులకు ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు నేను ఇదే విధంగా ఒంటరి పోరాటం అయినా సరే పోరాటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మిగిలింది ఆ భగవంతుడు నాకు తోడుగున్నాడు. భగవంతుడు తోడు ఉన్నాడంటే కొన్ని కోట్ల మంది ఉన్నట్టే నాతో పాటు, కొన్ని కోట్ల మంది నాతో పాటు ఉన్నట్టే.
లెక్కేసుకోవడానికి మనుషులు అక్కర్లేదు. భగవంతుడు నా వెంట ఉన్నాడు అంటే కొన్ని కోట్ల మంది ఉన్నట్టే. నేను ఒకరికి మేలు చేస్తున్నాను అని అంటే దేవుడు నాతో ఉన్నట్టు. అవునంటారు? భగవంతుడు అయితే నడవదు కదా. భగవంతుడేది నడవదు. పెద్ద పెద్ద సమస్యల నుంచి భగవంతుడే లేపి నిలబెట్టి సంతోషం చేస్తాడు. అటువంటి సంతోషం ఏ మనుషుల వల్ల రాదు. ఈరోజు నేను మీకు చేసినటువంటిది మీకు ఎంత సంతోషం వచ్చిందంటే అంటే మా కాలు వచ్చినట్టు అయిపోయింది సార్. దేవుడు ఒక దూతగా నన్ను వీళ్ళకి సహాయం చేయించాడు అంతే. నేనైతే భగవంతుడు కాదు. ఒక దూతగా, ఒక సహాయకారిగా నన్ను ఈ రోజున వాళ్ళని ఇక్కడికి పంపించిన తర్వాత వాళ్ళకి ఒక ధైర్యం, ఒక మనోధైర్యం వచ్చి, ఎందుకంటే మనోధైర్యం ఎట్లా వచ్చింది అనేటువంటిది నేను మీకు వివరిస్తాను. వీళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, మన అందనపల్లి చిన్నారావు గారికి FMA వస్తుంది, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్. అది ఉంటే ECHS కార్డు రాదు. ఆయనకున్న పరిస్థితుల్లో ECHS కార్డు కావాలి. ఆయన పాపం ఎక్కడెక్కడ తిరిగాడో ఆ విషయాలన్నీ ఆయన చెప్పలేడు కాబట్టి పాపం మనోవేదంతో ఉన్నటువంటి ఆయన పాపం ఆయన చెప్పగలిగి 2 ముక్కలు చెప్పాడు, కంటనీళ్ళు పెట్టుకున్నాడు, హృదయ బాధతోటి విషయాలన్నీ పూర్తిగా చెప్పలేకపోయారు. కానీ మన మాజీ సైనికులకు సేవలు అందిస్తున్నటువంటి మన కార్యాలయం ఒక మాజీ సైనికునికి ఏమైతే సమస్యలు ఉన్నాయో అది వివరించి చెప్పగలరు. కాబట్టి ఆయన మన కార్యాలయానికి ఏ సమస్యలతో వచ్చారో అవన్నీ నేను మీకు వివరిస్తాను. మొట్టమొదట 15 సంవత్సరాల 8 నెలలు ఆయన చేసినటువంటి సేవాకాలం. అవునండి? అవును సార్. ఆయనకి హెల్త్ పరంగా FMA వస్తుంది. ఆ FMA ఆపటం కూడా జరిగింది. తర్వాత ECHS కార్డు అప్రూవ్ కూడా జరిగిపోయింది. ECHS కార్డు కూడా సేవలు అందుకుంటున్నారు. FMA నిలిపివేయబడింది, ఇక ఇప్పుడు FMA రావట్లేదు అన్నటువంటి దానికి గతంలో చేసినటువంటి కరెస్పాండెన్స్ని బట్టి ఈ రోజున ఆయనకి పెన్షన్ స్లిప్ వితౌట్ FMA పెన్షన్ స్లిప్ అనేటువంటిది ఆయన మొత్తం కూడా ప్రింట్అవుట్ కూడా తీసి పెట్టాము. FMA అనేటువంటిది స్టాప్ అయిపోయింది అన్నటువంటి ఒక సంతోషమైన వార్త. వాళ్ళు ఎక్కడికి తిరిగారో పాపం వాళ్ళు. ఆ సేవలు కూడా మన కార్యాలయం ద్వారా అందించాము. ఈ విషయమే వితౌట్ FMA అంటే FMA లేనటువంటిది, నిలిపివేయబడినటువంటిది పెన్షన్ స్లిప్ అనేటువంటిది ఆయనకి మనం ఈ రోజున అందిస్తున్నాం. ఇది కూడా సార్ మీకు FMA ఆపివేయబడినటువంటిది పెన్షన్ స్లిప్. ఇది మొదట భలేవాళ్ళే సార్. అయ్యో సార్, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండాలి. మీకు మేమున్నాం సార్. యాక్చువల్లీ అసలు మిమ్మల్ని మీ కుర్చీలో కూర్చోకూడదు, కూర్చోలేను అన్నారు కాబట్టి ఇక మేము కూడా ఇలా మీరు కూర్చోకూడదు, మీరు కూర్చోలేను, నాకు ఇక్కడే బాగుంటుంది అన్నారు కాబట్టి మేము ఏం మాట్లాడలేదు. కానీ లేదంటే మిమ్మల్ని మా కుర్చీలో కూర్చోబెట్టి మేము మీరు అందరూ ఒకటే. కానీ మీరు చెప్పిన మాటను బట్టి మేము మిమ్మల్ని బలవంతం చేయలేకపోయాం. అందువల్ల మీకు వీలుగా కూర్చోండి అని చెప్పాము మేము. సో అది ఒకటి మొదటిది. రెండవది, అసలు వీళ్ళ మనసులో నలిపేస్తుంది వీళ్ళని. ఒకవైపు భర్తగా ఉన్నటువంటి మరి చిన్నారావు గారు, ఆయన మనసులో బాధ ఏంటంటే, హలో నమస్తే అండి, నీకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తా. మీకు నేనే కాల్ చేస్తాను. మొట్టమొదట ఆయనకి అంటే మొట్టమొదటిగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఒక మాజీ సైనికుని యొక్క జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేటువంటిది చిన్నారావు గారి కుటుంబం గురించి చరిత్ర విన్న తర్వాత గుండెని పిండేసింది. ఆయనకి 2 కుమార్తెలు, 1 కొడుకు. పెద్ద కుమార్తెను ఎక్కడ ఇచ్చింది? పెందుర్తి. 2వ కుమార్తె చీరాల. 3వది కొడుకు. ఆయన 15 సంవత్సరాల 8 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ, పొలాలు కానీ,
ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ అదే వాళ్ళకి ఆస్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసింది. కుమారుడు ఈ యొక్క చెడు అలవాట్లకి బానిసైపోయిన కారణంగా ఆయన ₹1,00,00,000 పైగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అవునండి, అంతేనా? అవును సార్. ₹1,00,00,000 పైగా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆ అప్పులు తీర్చడంలోనే ఉన్న ఆస్తులు ఈ రోజున ఒక గజం కూడాను స్థలం లేని పరిస్థితులు ఆయన మిగిలిపోయాడు. అది ఒక బాధ. రెండవది కొడుకు వెళ్ళిపోయాడు, అది ఇంకొక బాధ. మూడవది కుమార్తెల సంసారం, అదొక బాధ. నాలుగోది ఆయన బైక్ మీద వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఆటోన గుద్దింది. ఆటో గుద్దితే ఆ వెన్నుపూసకి 14 ఆపరేషన్లు అయినాయి అంట. 14 ఆపరేషన్లు అయినాయండి. ఆ 14 ఆపరేషన్లు అయిన కారణంగా ఆయన కనీసం కుర్చీలో కానీ మంచంలో కానీ కూర్చోలేని పరిస్థితిలో ఆయన ఇట్లాగే నేల మీద కూర్చొని గోడకు ఆనుకొని తన జీవితాన్ని అట్లా అలవాటు చేసుకున్నాడు. దానికి పైగా మరొకటి, ఆయనకి ఎడంకాలు కూడా తీసేశారు. బిలోని మోకాలు క్రిందకి ఆయనకి ఎడంకాలు కూడా పోగొట్టుకొని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఆయన మనోవేదనకి గురైపోయి, ఒకటి కుటుంబ పరంగా వేదన, ఇంకొకటి ఆయన ఆలోచనలో నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నేను చనిపోయిన తర్వాత నా భార్య దిక్కులేంది కాకూడదు, నా పెన్షన్ నా భార్యకి అందాలి అన్నటువంటి బాధ వేదన. ఎందుకు అంత బాధపడుతున్నారు అని అంటే, ఆయన డిశ్చార్జ్ బుక్లోనేమో పెళ్ళి అయిన తర్వాత భర్త ఇంటి పేరే ఉంది, కానీ పీపీఓలో పెళ్లి కాకముందు భార్య వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి పేరు ఉంది. ఏమ్మా, మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి పేరు ఉంది, మీ భర్త వాళ్ళ ఇంటి పేరు లేదు, పీపీఓ కాపీ. అప్పుడు అదొక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే డిశ్చార్జ్ బుక్లో ఏ పేరైతే ఉందో అదే పేరు పీపీఓ కాపీలో లేకపోతే, జూలై 2025 నుంచి వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సంతకంతో చేసినటువంటి ఎఫిడేవిట్ అనేటువంటి నోటరీ ఖచ్చితంగా రికార్డు వాళ్ళకి సబ్మిట్ చేయాలి, అకార్డింగ్ టు ద చేంజ్డ్ న్యూ రూల్స్. ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సంతకం లేనిదే. ఎందుకు కావాలి అంటే, చేంజ్ ఆఫ్ స్పౌస్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆర్ చేంజ్ ఆఫ్ చిల్డ్రన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, చేంజ్ ఆఫ్ పేరెంట్స్ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్. వీటన్నిటికీ కూడాను ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సంతకంతో చేసినటువంటి ఎఫిడేవిట్ అనేటువంటిది లేకుండా ఆర్మీ రికార్డ్స్ వాళ్ళు పేర్లు మార్చటం లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ మాకే సంబంధం, మేము చేయకూడదు, మాకు అటువంటి రూల్స్ లేవు అనేటువంటిది ఇది ఒక పెద్ద సమస్య వలన మాజీ సైనికులు నలిగిపోతున్నారు. ఒక సమస్య ఆ విధంగా ఉంటే వాళ్ళు ఒకటి ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సంతకం కోసం ఎవరు వెళ్ళినా చేయట్లేదు. రెండవది భార్య పేరుకి ఇంటి పేరేమో భార్య తల్లిదండ్రుల వాళ్ళ ఇంటి పేరు ఉంది సర్నేమో, భర్త ఇంటి పేరుతో కూడినటువంటి సర్నేమో భార్యకి లేదు, ప్లస్ ఆవిడ ఆధార్ కార్డు ఎంట్రీ లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ లేదు, పాన్ కార్డ్ ఎంట్రీ కూడా లేదు, ఒక్క పేరు మాత్రమే ఉన్నది. ఆ పేరులో కూడాను భార్య తల్లిదండ్రుల ఇంటి పేరు ఉంది, అది పీపీఓ కాపీ. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. నా తర్వాత నా పెన్షన్ నా భార్యకి వెళ్ళకపోతే నా భార్య ఎట్లా బతుకుతుంది, ఆవిడ ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి పనులు చేయించుకుంటుంది, అదొక మనోవేదన వాళ్ళిద్దరిని బాగా నలిపేస్తుంది. అవునండి, అదే కదా విషయం. అయితే మన సర్వీస్ సెంటర్ ద్వారా ఆయన సతీమణి గారు అయినటువంటి పార్వతి గారిది ఆధార్ కార్డు ఎంట్రీ అనేటువంటిది స్పర్శ పోర్టల్లో అప్డేట్ చేసి ఈ రోజున రాబోయే రోజుల్లో ఫ్యామిలీ పెన్షన్ కావాల్సినటువంటి డెమోగ్రఫీ వ్యాలిడేషన్కి కావాల్సినటువంటి మెయిన్
మ్యాండేటరీ అనేటువంటిది ఆధార్ కార్డు అనేటువంటిది స్పర్శ్ పోర్టల్లో ఎంట్రీ అయి ఉంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్కి ఇబ్బంది ఉండదు. ఇదే అనేటువంటిది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఆవిడ ఆధార్ కార్డు స్పర్శ్ పోర్టల్లో లేనటువంటి పీపీఓ కాపీని తీసుకొస్తే ఆవిడ ఆధార్ కార్డు స్పర్శ్ పోర్టల్లో ఎంట్రీ చేసినటువంటి పీపీఓ కాపీని వాళ్ళకి అందిస్తున్నాం ఇప్పుడు మనం. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసుకోండి అమ్మా ఒకసారి మీ పేరు కింద మీ అది లాస్ట్ లో 3223 ఆధార్ కార్డు నంబర్ ఎంట్రీ అయ్యిందా? చూశాను సార్, చూశాను. 32, 3223 ఏదో ఉంది చూడండి. ఇది పాత పీపీఓ. ఇక్కడ ఆధార్ నంబర్ ఉందా? లేదు లేదు. ఇది ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పీపీఓ. ఇందులో ఆధార్ నంబర్ ఉందా? అవును సార్. మీ ఆధార్ నంబరు స్పర్శ పోర్టల్లో ఎంట్రీ అయింది కాబట్టి అతి ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారమైంది. 32, 23. ఓకేనమ్మా? ఇదిగోండి, ఇవి కూడా పట్టుకోండి. ఇంకొకటి, అవి 2 సేవలు. 3వ సేవ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఈయనకి వీల్ చైర్ అరేంజ్మెంట్ గురించి కూడాను మాట్లాడటం జరిగింది. త్వరలోనే వీల్ చైర్ అరేంజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. 3వది. 4వది, మన ఆంధ్ర రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమం తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున నమస్కారాలు సార్. ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడాను నమస్కారం. అదేవిధంగా మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి కూడాను మా హృదయపూర్వక నమస్కారం. ఈ సమయంలో మీ ముందుకి మా రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం మరి పెందుర్తి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ రమేష్ బాబు గారి పుట్టుక దినోత్సవ సందర్భంగా మా రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ముఖ్యాలయం నుండి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఈ రోజున మా పెందుర్తి ఎమ్మెల్యే గారు అని అంటాం మేము, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారైనటువంటి మా పెందుర్తి ఎమ్మెల్యే గారు శ్రీ రమేష్ బాబు గారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ యూ సార్. ఎందుకంటే ఈరోజు నేను మీకు కాల్ చేసి మాట్లాడిన తర్వాత రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ రిప్లై అండ్ యువర్ ప్రామిస్. ఒక ఈ మాజీ సైనికుడి విషయమే సార్ నేను మీ దృష్టికి తీసుకొచ్చింది. సోమవారం నాడు మా కార్యాలయానికి వచ్చి నన్ను కలవమని అన్నారు. ఈ వీడియో ద్వారా ఈ చిన్నారావు గారే మీ దగ్గరికి రాబోతున్నారు. మీ అపారమైనటువంటి ప్రేమ, మీ దయ, ఇవన్నీ కూడాను ఈ మాజీ సైనికునికి ఏమీ గజ స్థలం కూడా లేనటువంటి ఈ మాజీ సైనికుడికి, వికలాంగుడైనటువంటి ఈ మాజీ సైనికుడికి, ₹1 కోటి వరకు కొడుకు కారణంగా ఉన్నవన్నీ అమ్మేసుకొని ఒక దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మాజీ సైనికునికి ఒక ఇంటి స్థలం అనేటువంటిది ఇప్పించి ఆదుకోవాలని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున ఒక అధ్యక్షుడిగా నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను సార్. ఇది మీరు మాత్రమే చేయగలరు అని మేము నమ్ముతున్నాం. ఇది 5వ సేవ మేము అందించింది. ఈ రోజున తోటి మాజీ సైనికుడు ఉన్నటువంటి స్థితిలో ఆయనకి సహాయంగా మేము ఈ రోజున ఉపయోగపడ్డాము అని చెప్పడంలో మేము గర్విస్తున్నాం, సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడాను మీరు కన్నీటి వెనక మేమున్నాము అని గుర్తు చేసుకోండి. ఏ బాధతో అయితే వచ్చారో మీరు సంతోషంగా తిరిగి వెళ్తున్నారా లేదా? సంతోషంగా వెళ్తున్నాం సార్, సంతోషంగా వెళ్తున్నాం. బాధతో వచ్చినటువంటి వాళ్ళని నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా తిరిగి వెళ్ళేలా చేయటమే
కాల్ ఇచ్చేసారు మీరు. మన రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మాయి కాల్ ఇచ్చేసారు మీరు. భగవంతుడేనండి మనకు తోడున్నాడు. నేను ఒక దూతను మాత్రమే. మనందరికీ భగవంతుడు ఉన్నాడు. Yes, sir. అన్నిటికంటే మించింది మనము దేశం కోసం ఎంత సేవ చేసినా కూడాను మనకి తెలియనివి కొన్ని విషయాలు, కొన్ని సంగతులు ఈ మన జీవిత కాలంలో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. మనిషి ఆలోచనలకు అర్థం కానివి, ఊహలకు అందనివి, కంటికి కనబడినవి, ఎక్కడా కనిపించనివి కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు, క్లిష్టమైన సందర్భాలు మనం అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది. వాటిల్లో ఒకటి మన చిన్నారావు గారి సమస్య. మన గౌరవనీయులైనటువంటి పెందుర్తి ఎమ్మెల్యే గారికి మరలా ఒకసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం. మీ ఆదేశాల అనుసారం మన చిన్నారావు గారు మీ దగ్గరకు వస్తారు సార్. మీ సహృదయంతో పెద్ద హృదయం చేసుకొని మా మాజీ సైనికుడిని ఆదుకుంటారని మేము విశ్వసిస్తూ మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులకు మేము అందిస్తున్నటువంటి సేవలలో మాకు అందుతున్నటువంటి వారి యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి కూడా మేము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మేము అందిస్తున్నటువంటి సేవలు ప్రతి ఒక్కరికి తెలియచేయటానికి, ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే వారు మాకు తెలియజేసినట్లయితే మా సేవలు వాళ్ళకి అందించి వాళ్ళ బాధల్ని తేలిక చేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలనేటువంటి ఒక తపనతో మేము చేస్తున్నాం. అమ్మా, మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారు? ఏమేమి మీరు తీసుకోవట్లేదు సార్. లేదు సార్, సారీ సార్. అలాంటి మీరే మాకు మాట్లాడొచ్చు టిఫిన్లో సార్. భోజనాలు అన్ని అలాంటి పెట్టించారు. ఎప్పుడు ఏమంటారు, మీరు రూపాయి భోజనం తీసుకోలేదు పెట్టి సార్, పెట్టి మా టిఫిన్లు పరిస్థితిని ఇచ్చి పెట్టి. టీలు ఇచ్చి మాకు ఆదరిస్తున్నారు. అదే మేము రూపాయి గవర్నమెంట్ తీసుకోలేదు కోరుతున్నాం. సార్. వాళ్ళ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి మీకేదో కొద్దిగా సాయం చేసి వచ్చిన వాళ్ళు కూర్చోవడం, చైర్స్ కానీ వచ్చిన వాళ్ళకి వెళ్ళి టీలు ఇవ్వడం కానీ ఆ సహకారం మీరు ఏదో మీ తరపు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి మాజీ సైనికులకి వెళ్ళి ఇక్కడ చేస్తున్న సేవకి మీ సహకారం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కస్తోటి నాకు చెడ్డ పేరు తేవాలని అవమానకరంగా 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు, 50,000 తీసుకున్నాడు, 25,000 తీసుకున్నాడు అని నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. లేదు సార్, లేదు సార్, రూపాయి తీసుకోలేదు మా దగ్గర. ఇటువంటి మనిషి దగ్గర డబ్బులు తీసుకోవాలని నాకే మనసు రావట్లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా అంత కఠిన హృదయంతో ఏ మాజీ సైనికుడు లేడు. గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకి అలా సేవ చేస్తారని గవర్నమెంట్ కొంచెం వెళ్తారు. పేపర్ ఎవరు ఇస్తారు సార్? ఇవాళ మీరు రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది సార్. ఆ ఖర్చు సార్ పెన్షన్లో నుంచి ఇస్తున్నారు. తనకా ఏమన్నా ఆస్తుపాస్తులు ఉన్నాయా సార్? పిల్లలు కూడా సార్, పిల్లలు కూడా హ్యాండిక్యాపర్ సార్. ఇంత మాకు అంత హృదయంతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. దయచేసి మా దుష్ప్రచారం చేయొద్దు, దయచేసి దుష్ప్రచారం చేయొద్దు. నేను ఎక్కడి నుంచి వచ్చాను సార్ గురించి తెలిసి, ఎక్కడి నుంచి, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ బాపట్ల నాకు వచ్చిన ఆదరించి నాకు సేవ చేసినందుకు చాలా రుణపడి ఉంటాను సార్. చివరిగా మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు విశాఖపట్నం నుంచి సార్ ఫోన్ చేశారు. సార్ కూడా స్పందించి తప్పకుండా రేపు సోమవారం రోజున చిన్నారావు గారి ఇంటికి మేము వెళ్ళి పూర్తి వివరాలు కనుక్కొని మేము తప్పకుండా ఆయనకి మా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ తరపున వాళ్ళకి అందించవలసినటువంటి సహాయ సహకారాలని తప్పకుండా మేము అందిస్తాము. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాకు అందచేస్తే పని ఇంకా త్వరగా పూర్తి చేసేటువంటి విధంగా మా కృషిని మేము కొనసాగిస్తాము అని చెప్పినందుకు మా జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మాజీ సైనికులు అందరం కూడా ఒకరికొకరు చేయి కలిపి నడుద్దాం, ఒకరికొకరు తోడుగా నిలుద్దాం. 10 మందికి సహాయం చేయగలిగినటువంటి ఆ జ్ఞానము, ఆ ఆలోచన దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మాజీ సైనికులందరికీ కూడాను ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోమని, ఇటువంటి పరిస్థితులు ఎవరైనా సరే ఉంటే మీరు మీ కృషి, మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఎక్కడ తిరిగినా కూడాను మీ సమస్య పరిష్కారం కాలేదు అన్నప్పుడు
ఈ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి. మేము మీకు తోడుగా ఉండి మా చేతనైనంత సహాయం మీకు చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పగబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా నన్ను కొడుతుంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు, ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు, మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది.
అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.